అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాళ్ళు ఆసరాగా చేసుకుంటున్నారు నేరగాళ్ళు. ముఖ్యంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కూడా వాహనాలు దొంగతనాల్లో కొత్త పద్ధతులు దొక్కుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్న వాహనాలు దోపిడీ కార్యక్రమానికి చెక్ పెట్టే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీసులు అయితే ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 3 వాహనాలు సుమారు 65 లక్షల రూపాయల విలువ గల వాహనాలను ఈరోజు సింగరాయకొండ పోలీసులు అయితే పట్టుకోవడం కూడా జరిగింది. ఒక కంటైనర్లో ఎవరికి అనుమానం రాకుండా దొంగ డాక్యుమెంట్స్ పెడుతూ వాహనాలకు నెంబర్లు ప్లేట్లు కూడా మార్చి సీక్రెట్గా తరలిస్తున్న కంటైనర్ ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు కూడా ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎటువంటి పత్రాలు లేనటువంటి 3 వాహనాలను తమిళనాడుకు తరలిస్తున్నట్టు పోలీసులు అయితే తెలియజేసిన పరిస్థితి. ఆ ట్రక్ యజమానిని ప్రశ్నించగా మేము కేవలం బాడుకి తీసుకెళ్తున్నామని ఒక పక్క చెబుతుంటే మేము వాహనాలు కొన్నాం, దీనికి పత్రాలన్నీ సరిగా ఉన్నాయి, మేము కాకపోతే తెలియక కొన్నామని చెప్పేసి అక్కడ ప్రత్యక్ష సాక్షి అయితే తెలియజేసిన పరిస్థితి. మొత్తానికైతే జరుగుతున్న ఈ వాహన దోపిడీ మీద ప్రకాశం జిల్లా పోలీసులు విచారించారు. ఇటీవల కాలంలో జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలోని చుట్టుపక్కల జిల్లాలో కూడా జరుగుతున్న ఈ వాహన దోపిడీ మీద రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఆయా జిల్లా ఎస్పీలు అయితే ప్రత్యేక విచారించారు. ఇటువంటి వాహనాలు కూడా అనుమతి పత్రాలు లేనిది ఆ వాహనాలు అయితే పూర్తిగా కూడా ఆధీనంలో తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో కూడా ఇటువంటిపై ప్రత్యేక దృష్టి సారించి కేవలం ట్రాక్ సిస్టమ్ ద్వారా కూడా ఈ వాహనాలు పట్టుకోవడం జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ వాహనాలు ఒక రాష్ట్రంలో దొంగిలించి మరో రాష్ట్రంలో ప్లేట్లు మార్చేసి వాటి మీద దొంగపత్రాలతో కూడా ఈ వాహనాలను చలామణి చేస్తున్న వాళ్ళగా ఇటీవల కాలంలో నేరానికి ఈ వాహనాలు ఎక్కువ ఉపయోగిస్తున్న నేపథ్యంలో కూడా ప్రత్యేక విచారించడం జరిగిందని చెప్పేసి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ పట్టుకున్న వాహనాల విలువ సుమారు 65 లక్షల రూపాయలు ఉంటుందని, ఈ వాహనాలు పూర్తిగా కూడా విచారణ అనంతరం ఈ వాహనాలు ఎవరివి, ఎక్కడి నుంచి ఎవరు తరలిస్తున్నారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, గతంలో వీరు ఏదైనా మరొక దొంగతనం ఏమైనా చేస్తున్నారని చెప్పేసి పూర్తిగా వివరాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి ప్రకాశం జిల్లా పోలీసులు తెలియజేసిన పరిస్థితి అయితే ఒంగోలు జిల్లా సింగరాకొండ నుంచి అయితే ఉంది. జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.